హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ వ్లాగ్స్ ఫ్రమ్ కువైత్. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు కేరళలోని వైనాడు బాధితురాలు శృతి జీవితంలో మరో పెను విషయం జరిగిందండి. దాని గురించి మనం వివరంగా మాట్లాడుకుంటాము. ఈ వీడియోలో మీకు కేరళలోని వైనాడులో జరిగిన కొండ చెరువులు విరిగిపడి చాలా మంది చనిపోయారండి. చాలా ప్రకృతి విపత్తులు జరిగాయండి. ఆ దృశ్యాలను మీకు పైన వీడియోలో చూపిస్తాను. దీంతోపాటు ఇప్పుడు శృతి జీవితంలోని విషయాల గురించి మనం తెలుసుకుంటాము. కేరళలోని వైనాడు జిల్లా చూరాల్మల గ్రామానికి చెందిన శృతికి తన చిన్నకాల మిత్రుడైన జెన్షన్తో జూన్ 2న వివాహం నిశ్చయమైంది. మతాలు వేరైనా వారి ప్రేమను అర్థం చేసుకున్న ఇరు కుటుంబాలు వివాహానికి అంగీకరించాయి. అయితే జూన్ 30న ప్రకృతి సృష్టించిన విలయతాండవం శృతి జీవితాన్ని ఒకసారి తలకిందులు చేసింది. వరదలతో పాటు కొండ చెరువులు విరిగిపడిన ఘటనలో తన తల్లిదండ్రులు, సోదరుతో సహా 9 మంది కుటుంబ సభ్యులను కోల్పోయింది. ఈ విషాద సమయంలో జెన్షన్ ఆమెకు అండగా నిలిచాడు. కష్టకాలంలో తన ఉద్యోగాన్ని సైతం వదులుకొని అనుక్షణం ఆమె వెంటే ఉన్నాడు. వరద ప్రాంతాల పర్యటనకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు సైతం వీరిద్దరూ కలిసే మాట్లాడారు. జాతీయ మీడియా సైతం ఈ జంట మనోనిబ్బరాన్ని గుర్తిస్తూ వార్తలు ప్రచురించింది. కుటుంబ సభ్యులను నివాళులు అర్పించేందుకు శ్మశాన వాటికకు చేరుకొని జీవితాంతం ఒకరినొకరు తోడుంటామని సమాధుల మధ్య ఆ సమయంలో ప్రమాణం చేశారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సెప్టెంబర్లో తాము రిజిస్టర్ వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. మీరు పైన చిత్రం చూడొచ్చు. వాళ్ళు సమాధుల దగ్గర ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని. ఇటువంటి తీవ్ర విషాదంలో ఉన్న శృతి ఆమెపై విధి మరోసారి కన్నెర చేసింది. సర్వస్వం కోల్పోయి ఇప్పుడిప్పుడే గుండె నిబ్బరం చేసుకొని ముందుకు సాగుతున్న ఆమె జీవితంలో మరో పెను విషాదం చోటు చేసుకుంది. జీవితాంతం తోడుగా నీడగా ఉంటానంటూ మాటించిన వ్యక్తిని విధి రోడ్డు ప్రమాద రూపంలో బలి తీసుకుంది. దీంతో అటు కుటుంబ సభ్యులను, ఇటు ప్రాణానికి ప్రాణం ప్రేమించే వ్యక్తిని కోల్పోయిన ఆ యువతి బాధ వర్ణనాతీతంగా మారింది. ఇప్పుడిప్పుడే తిరుగున్న శృతి జీవితంలో విధి వింతనాటకం ఆడుతుంది. సర్వస్వం కోల్పోయి ఇప్పుడిప్పుడే తిరుగుంటున్న ఆమె జీవితంలో మరో పిడుగులాంటి వార్త వచ్చిపడిందండి. శృతికి కాబోయే భర్త జెన్సన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సెప్టెంబర్ 10న శృతి జెన్సన్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఓమ్ని వ్యాన్లో బయలుదేరారు. కోజికోడ్ కొల్లేగల్ జాతీయ రహదారిపై వీరి వాహనం ఓ ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో జెన్షన్ తీవ్రంగా గాయపడగా శృతితో పాటు మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో జెన్షన్ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తన చిరకాల మిత్రుడు, కాబోయే భర్త మృతి చెందడంతో శృతి జీవితం మరోసారి తలకిందులైనట్లుంది. చూడండి, ఒక్కొక్కసారి జీవితంలో ఎన్నెన్నో కష్టాలు మనకు ఎదురవుతుంటాయి. కానీ శృతి జీవితం ఈ 3 నెలల్లో జూన్ 2 నుంచి ఈ సెప్టెంబరు 12 తేదీలోపు ఎన్నో ఘోరమైన విషాదంతో ఆమె చూడాల్సి వచ్చింది. ఆ దేవుడికి ఆమెకు గుండె నిబ్బరాన్ని ప్రసాదించి అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆమెకు సరైన ఉద్యోగాన్ని కల్పించి తోడు నిలవాల్సిందిగా నా తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్ నుంచి, మన సబ్స్క్రైబర్స్ నుంచి కోరుకుంటున్నాను. చూసే వ్యూవర్స్ కూడా మీ వంతు మీరు దేవుణ్ణి ప్రార్థించాలని కోరుతున్నాను. మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారండి, కాకపోతే సబ్స్క్రైబ్ చేయడం లేదు. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తానని మిమ్మల్ని కోరుతున్నాను. మీకు కరెంట్ అఫైర్స్తో పాటు, సబ్జెక్ట్స్తో పాటు సక్సెస్ స్టోరీస్ కూడా మీకు ఇస్తానండి, విజయగాథలు లాంటివి. ఈ మధ్య మనం ఒరిస్సాలోని సనాతన ప్రధాని గురించి మనం తెలుసుకున్నాము. ఒక ఆదివాసీ డాక్టర్ ఎలా అయ్యాడో మీకు వివరించాను. సో ఇలాంటి స్టోరీస్ మీకు చాలా వస్తాయండి. నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.